హాయ్ ఎవ్రీవన్, మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఎప్పటి నుంచో వీడియో చేయాలనుకుంటున్నాను. అదే మన సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. ఈ వీడియో కంప్లీట్గా వాళ్ళ కోసమే అంకితం. గత 6 ఇయర్స్ నుంచి వాళ్ళు పడుతున్న బాధలు, ఈ ప్రమోషన్ ఛానల్స్, ఈ ఎఫ్ఏసి వర్క్స్, ఈ మల్టిపుల్ బాసిజంతో ఈ మొత్తం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ ఛానల్కి కొత్తగా గనక విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. టాపిక్లోకి వెళ్ళే ముందు, అసలు ఈ సచివాలయ వ్యవస్థ 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడింది. దాంట్లో వన్ ఆఫ్ ద కీ డిపార్ట్మెంట్స్ వచ్చి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. వీళ్ళు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్తో వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్గా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు దాని కింద ఏర్పాటయ్యారు. సర్వీస్ రూల్స్ కూడా పిఆర్ఈడి కిందే వీళ్ళకి ఉన్నాయి. ఫస్ట్ మైనస్ వచ్చి ఇక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటారా, వీళ్ళని తీసుకెళ్ళి బ్లూ ప్రింట్ ఆపరేటర్ కన్నా కింద పొజిషన్లో వీళ్ళని అసైన్ చేశారు. ఆ బ్లూ ప్రింట్ ఆపరేటరే వచ్చి మినిమం అసలు 10th క్లాస్ కూడా ఉందో లేదో, ఒక డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ కేటగిరీలో గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ని తీసుకెళ్ళి ఒక బ్లూ ప్రింట్ ఆపరేటర్ కన్నా కింద స్థాయిలో పెట్టడమే ఫస్ట్ మిస్టేక్. రెండోది వచ్చేసి వీళ్ళ సర్వీస్ రూల్స్లో కామన్గా ఈ 15,000 అందరికీ ప్రొబేషనరీ అమౌంట్ వచ్చింది. దాని తర్వాత టెక్నికల్ పే స్కేల్ ఏమైనా వచ్చిందా అనుకుంటే లేకుండా అందరికీ కామన్గా 22,460 బేసిక్ పేతో మొదలవటం కూడా వీళ్ళు రెండో పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అసలు జనరల్గా ఈ అకౌంట్స్ టెస్టు లేకపోతే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్తో ఈ ప్రమోషన్స్ కోసం కానీ లేదంటే గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న ఏఈస్, ఏడబ్ల్యూఈస్ వాళ్ళ ప్రొబేషన్ పీరియడ్లో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రొబేషన్ క్లియర్ అయ్యిద్ది. కానీ దీంట్లో మీకు విషయం చెప్పాలి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా కంపల్సరీ ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయమన్నారు. కానీ ఆ ఎగ్జామ్స్ కూడా ఎంతో టఫ్ అయిన ఎగ్జామ్స్. వాళ్ళు దాన్ని క్లియర్ చేసి వాళ్ళ ప్రొబేషన్ని సాధించుకున్నారు. ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది ప్రొబేషన్ వర్క్ అయితే. దాని తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈ సేమ్ బేసిక్ పే స్కేల్తో ఈ మల్టిపుల్ వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టర్మ్లో 5 years వీళ్ళు చేసిన వర్క్స్ని మీకు చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఈ ప్రయారిటీ బిల్డింగ్స్ అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశారు. ఒక్కో విలేజ్కి ఆన్ అండ్ అరౌండ్ 1 crore 5 buildings దాకా శాంక్షన్స్ వచ్చాయి. అది ఎంజీఎన్ఆర్జిఎస్, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఈ నెక్స్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ కొలాబరేట్ అయ్యి అదేనండి గ్రామ సచివాలయం బిల్డింగ్సు, రైతు సేవా కేంద్రం బిల్డింగ్సు, ఈ బల్క్ మిల్క్ బిల్డింగ్సు, డిజిటల్ లైబ్రరీ, ఇలా ఇన్ని రకాల బిల్డింగ్స్ వాళ్ళ కెరీర్లో ఫస్టే ఇన్ని రకాల బిల్డింగ్స్ని టేకప్ చేసి సక్సెస్ఫుల్గా చేయగలిగారు. అలా ఆన్ ద అదర్ సైడ్ రూరల్ వాటర్ సప్లై, ఇది చాలా మేజర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే దీంట్లో కూడాను ఎంతో ఇంపార్టెంట్ అయిన స్కీమ్ సెంట్రల్ లెవెల్లో జేజేఎం, జల్ జీవన్ మిషన్, ఆ స్కీమ్ కింద ఈ వాటర్ ట్యాంక్స్, నెక్స్ట్ ఈ పైప్ లైన్స్, ఎఫ్హెచ్టీసీస్ ఇవ్వడం, ఇది మ్యాసివ్గా జరిగింది. thousands of crores రూపీస్తో. ఆ వర్క్ కూడా ఈ ప్యారలల్గా ఈ ప్రియారిటీ బిల్డింగ్స్తో పాటు ఈ వర్క్స్ కూడా వాళ్ళు చాలా సమర్థవంతంగా ఎంతో స్ట్రెస్ఫుల్గా చేశారు. ఇంకోటి, ఈ రెండు కాకుండా అసలు లాస్ట్ టైం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన హౌసింగ్, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా ఎక్కువ సఫర్ అయింది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్తోనే. ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటున్నారా, వీళ్ళ టార్గెట్స్ ఎలా ఉన్నాయంటే, అప్పుడు ఈ జిల్లా బైఫర్కేట్ అవ్వక ముందు ప్రతి జిల్లాకి ఒక జేసీ ఉండేవారు. అలా జేసీ హౌసింగే ఉండేవారు. ఈ నవరత్నాలు పేదరిందరికి ఇల్లో భాగంగా ఈ ప్లాట్స్ ఇచ్చిన ప్రతి పేదవాడికి కంపల్సరీ వాళ్ళు దాంట్లో ఇల్లు నిర్మించే బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీదే మోపారు. ఎంతో స్ట్రెస్ఫుల్తో వాళ్ళని కన్విన్స్ చేసి ఆ లేఅవుట్స్లో వాళ్ళని ఇల్లు కట్టియడం చేపించడానికి వాళ్ళు పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు. ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇన్ ద జగన్ గవర్నమెంట్లో ఏమైనా ఉందంటే హౌసింగ్. దానికోసం వీళ్ళు షోకాసులు, మెమోలు ఎన్ని తీసుకున్నారో ఒక్కో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లెక్కే లేదు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళ 5 years కెరీర్లో ఖచ్చితంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఓ మెమో తీసుకున్నారంటే ఆ ప్రోగ్రామ్ ఎంత సీరియస్గా జరిగింది, దాని తాలూకు గ్రావిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఏదైనా ఈ వెల్ఫేర్ కోసమే కదా అని చెప్పి, పువర్ పీపుల్కి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యంగ్ అండ్ డైనమిక్ ఇంజనీరింగ్స్ గ్రాడ్యుయేట్స్ అయిన వీళ్ళు
ఈ హౌసింగ్ని కూడా చాలా బాగా మోర్ దాన్ 6 lakh హౌసెస్ లాస్ట్ గవర్నమెంట్ టెన్యూర్లోనే కంప్లీట్ చేయగలిగారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దాంతోపాటు జగన్ గవర్నమెంట్లో ఇంకొంచెం ఫేమస్ అయిన స్కీమ్ వచ్చి నాడు నేడు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నెక్స్ట్ మోడిఫికేషన్ ఆఫ్ స్కూల్స్, అంగన్వాడీస్. మీరు ఇప్పుడు ప్రతి విలేజెస్లో ఖచ్చితంగా ఒక phase 1లో కంప్లీట్ అయిన నాడు నేడు స్కూల్ ఉంది. ఆ నాడు నేడు స్కూల్ వచ్చి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక ఫెదర్ అని చెప్పాలి వాళ్ళ క్యాప్లో. ఎందుకంటే బ్యూటిఫుల్గా దాన్ని కంప్లీట్ చేయగలిగారంటే అస్సలు క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా ఆ స్కీమ్ని అంత బాగా నడిపి phase 1ని టాప్ నాచ్ లెవెల్లో మన ఏపీ పేరుని నిలబెట్టారంటే ఖచ్చితంగా ఈ హెచ్ఎంస్, పేరెంట్స్ మీటింగ్ కమిటీతో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాత్ర కూడా చాలా ముఖ్యం దీంట్లో. ఆ ప్రోగ్రామ్ అంత ఫేమస్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి చెక్ పవర్లో సిగ్నేచర్ లేదు. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి చెక్ పవర్ ఇచ్చారంటే వాళ్ళు ఏ లెవెల్లో ఆ phase 1ని సక్సెస్ఫుల్ చేశారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ కామన్గా జరిగే ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఎన్ఆర్జిఎస్, ఎవ్రీ ఇయర్ ఎన్ఆర్జిఎస్ కింద ఈ రోడ్స్ అండ్ డ్రైన్స్ శాంక్షన్స్ అవుతుంటాయి. అలాగే ఎంపీ ల్యాడ్స్ కానీ, నెక్స్ట్ నాబార్డ్ నుంచి కానీ, ఇలా జెడ్పీ ఫండ్స్, మండల్ ఫండ్స్, ఇలా జీపీ ఫండ్స్తో రకరకాల ఫండ్స్తో వాళ్ళు సక్సెస్ఫుల్గా కొంతమంది అయితే 2-3 years ఇన్ఛార్జ్గా కూడా చేశారండి విలేజెస్. షార్టేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ 5 years ఎంతో హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ప్రతిభను చూపిస్తే రిటర్న్గా అన్ని డిపార్ట్మెంట్స్కి మ్యాక్సిమం ఈ ప్రమోషన్ ఛానల్ అనేది చూపించారు. కానీ సంథింగ్ ఒక మహిళా పోలీసు, మహిళా పోలీసు కూడా చూపించారు లాస్ట్ టర్మ్లో. వెల్ఫేర్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఈ 2 డిపార్ట్మెంట్కే లాస్ట్ టైంలో మేము ఆలోచించాలి వీళ్ళకి ఏ ప్రమోషన్స్ ఇవ్వాలో అని చెప్పి ఒక డైలమాలో ఐఏఎస్ చెప్పారంటే వీళ్ళు ఎంతో నిరాశకు చెందారు. ఎందుకంటే ఇంత పని చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎవరైనా ఈ ప్రమోషన్ ఛానల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇంత వర్క్ చేసిన తర్వాత అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్గా ఎవరు ఉండాలని కోరు కదా. ప్రతి ఏదైనా గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా హైరార్కీ ఉంటారు. నెక్స్ట్ మనం ఏం ప్రమోట్ అవుతాం, మనం ఎన్ని ఇయర్స్కి జాబ్ మారిద్ది అనేది కంపల్సరీ ఉండాలి. ఈ లాస్ట్ 5 years ఇంత మ్యాసివ్గా చేసి ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రమోషన్ ఛానల్ దగ్గరికి వచ్చేసరికి ఇలా నిరాశ చెందారో, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా లైఫ్ మారిద్దా అనుకున్నారు. కానీ ఏమీ మారలేదు. ఇంకా ఈ రేషనలైజేషన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టి అసలుకే వర్క్ బర్డెన్ పెరుగుతుందని చెప్పి ఎంతో బాధపడుతున్న ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీద ప్రతి 2 గ్రామ సచివాలయాలు కలిపి ఒక టెక్నికల్ పోస్ట్ ఉండాలి. ఆ టెక్నికల్ కంపల్సరీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేసరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఈ వర్క్స్తో పాటు ఈ బర్డెన్గా ఆ విలేజ్ వర్క్స్ కూడా చేయాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒక మనిషి ఎన్నని ఈ వర్క్ చేయగలడు. దాంతోడు బోనస్గా ఇస్తున్న ఈ షోకాసులు మెమోలతో పాటు ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇందాక నేను చెప్పిన ఈ స్కీమ్స్ అన్నిటితో పాటు నెక్స్ట్ స్కీమ్ వచ్చి స్వమిత్వ. ఈ స్వమిత్వ కూడా phase 2 ఈ గవర్నమెంట్ రాగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. ఒక 4-5 months నిద్ర లేకుండా ఆ QGS, ఈ వెక్టరైజేషను, నెక్స్ట్ ఈ ఫీల్డ్ మీద ఈ మెషర్మెంట్స్ తీసుకోవటం అనేది చాలా చాలా హెక్టిక్గా ఈ ప్రోగ్రామ్ నడిచినా కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా షోకాసులు తీసుకున్నా కూడా ఆ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా ఈ phase 2 కంప్లీట్ అవ్వబోతుంది. నెక్స్ట్ phase 3 సర్వేస్ కూడా స్వమిత్వ స్టార్ట్ అవబోతుంది. దీనికి తోడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైతన్న మీకోసం అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద 2 months బ్యాక్ ఒక సర్వే కూడా జరిగింది. ఈవెన్ ఈ సర్వేలో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కంపల్సరీ పాల్గొనమన్నారు. అసలు అర్థం చేసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చారా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ చిన్న ఒక ఇరిగేషన్ అనే ఒక పదం ఉండటం వల్ల సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ పని కూడా చేయాలి కాబట్టి వాళ్ళని ఇంక్లూడ్ చేశారు. సో ప్రెషర్ ఎంత బిల్డప్ అయిందో ఈ ఇంజనీరింగ్ మీద మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్ ఇన్ ఆల్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేస్ లేకపోయినా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేస్ కూడాను ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చారండి. కానీ వీళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఇన్ఛార్జ్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇవ్వలేకపోయారు. అదే పెద్ద వెలతి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి. ఎందుకంటే ఈవెన్ సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారండి కుప్పంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. కానీ
పవన్ కళ్యాణ్ గారికి మాత్రం రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి నోటి మీద కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మాట మీద వచ్చింది. అది ఎక్కడ అనుకుంటున్నారా? ఐ మీన్ ఆలగడ్డలోనూ ఎక్కడో సార్ ఏదో ప్రోగ్రామ్కి విష్ చేసిన తర్వాత అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే సార్ ఇలా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మనకి రిప్రజెంటేషన్ ఇచ్చున్నారండి, వాళ్ళు ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళని అలర్ట్ చేయమని వాళ్ళు కోరుకుంటున్నారంటే అప్పుడు సార్ రెస్పాండ్ అయ్యారు, నేను అలా ఇలా చేయనండి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి, సో ఏదైనా ఒక ఐ మీన్ పర్మనెంట్ వేలో మంచిగా చేయాలని అనుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం అని అన్నారు. ఆ విషయం చెప్పి కూడా ఇప్పటికీ సుమారు 4-5 నెలలు అయింది. వీళ్ళు ఇంత మ్యాసివ్గా ఉన్నా కూడా ఎక్కడో ఈ అసోసియేషన్స్ అనేది లేకపోవడం అనేది వీళ్ళు చాలా బాధపడ్డారు. ఐ మీన్ అరౌండ్ 2023లో అంటే ఉద్యోగం పొందిన సుమారు 4 ఏళ్లకి అసోసియేషన్ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే ఇంజనీర్స్ మైండ్ సెట్ ఎప్పుడు వర్క్ చేయాలన్న దాంట్లోనే ఉంటుంది, ఈ లాబింగ్ చేయాలన్న వాళ్ళకి ఆలోచన ఎప్పుడు రాదు. అప్పుడు పుట్టిందే ఈ ASE, అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్. దాంతోనే వాళ్ళు చాలా వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలిగారు, నెక్స్ట్ హయ్యర్ లెవెల్లో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. అంతెందుకండి, సుమారు 8 months బ్యాక్ ఒక మ్యాసివ్ ధర్నా ప్రోగ్రామ్ జరిగింది. ఈవెన్ మంగళగిరిలో మన జనసేన ఆఫీస్ ముందు అండ్ ధర్నా చౌక్ దగ్గర ENC ఆఫీస్ దగ్గర కూడా చేశారు. అరౌండ్ 4000 ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చారంటే వాళ్ళు ఆ పెయిన్ మీరు అర్థం చేసుకోవచ్చు. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ దాని తర్వాతే పవన్ కళ్యాణ్ గారు OSD గారు చెప్పిన ENCతో ఖచ్చితంగా మాట్లాడి ఫైల్ మూవ్ చేస్తామన్నారు, కానీ దాని తర్వాత అసలు అయితే ఏమీ జరగలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు 8 months అయ్యింది. రీసెంట్గానే ఒక మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మీన్ వీళ్ళ ప్రమోషన్స్ మీద ఒక ఛానల్ ఉండాలని, దానికి హెడ్ కూడా వచ్చి మన పవన్ కళ్యాణ్ గారే. ఆయన మాట్లాడుతూ ఈ మార్చ్ ఎండ్ కల్లా దీని మీద ఒక రిపోర్ట్ ఇస్తామని అంటున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న భయం ఏంటంటే ఇంకేదైనా మీన్ ఆగిపోతారా, వీళ్ళని అసలు ప్రమోట్ చేసే ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి అనేది కూడా ఒక క్లారిటీ లేకుండా ఉన్నారంటే అది వాళ్ళ తప్పు కాదండి. ఎందుకంటే ఇంత వర్క్ చేస్తూ కూడా వాళ్ళకి ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయకపోవటం అనేది చాలా తప్పు. దానికి తోడు వాళ్ళు అడిగిన కోరిక కూడా చాలా హేతుబద్ధమైన న్యాయమైన కోరికే. దీంట్లో ఎటువంటి ఏ పాయింట్ అయితే తప్పేమీ లేదు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయటంలో కూడాను. అలాగే ఈ అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ వీళ్ళు పెట్టుకుంది, వీళ్ళకి రీసెంట్గా జరిగిన JACలో కానీ ఈ సచివాలయ JACలో కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఎందుకంటే కామన్గా వీళ్ళంతా సచివాలయం ఎంప్లాయీస్ కింద వస్తారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని కూడా సక్సెస్ఫుల్గా లీడ్ చేయటంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ముందున్నారంటే ద పవర్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్క్స్ అన్నీ ఒక కంబైన్డ్గా కొలేటరల్గా మీకు ఒక ఎన్ని డిపార్ట్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ సాధించిన ఘనతలు ఉన్నాయి అనుకుంటే ఈ అరౌండ్ 8 lakhs హౌసెస్ని కంప్లీట్ చేయగలిగారు. మోర్ దాన్ 25,000 kilometers ఈ CC రోడ్డు వేయగలిగారు, BT రోడ్ వేయించగలిగారండి. డ్రైన్స్, ఈ 10,000 ప్రియారిటీ బిల్డింగ్స్, అలాగే thousands ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్, ఇవన్నీ చేయగలిగారంటే అది కేవలం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టబట్టి. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వైపు ఖచ్చితంగా ఆలోచించాలని, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్ హెడ్ ఆయనే కాబట్టి పంచాయతీరాజ్ మినిస్టర్, ఖచ్చితంగా మార్చ్ ఎండ్ కల్లా వీళ్ళకు ఒక హ్యాపీ న్యూస్ ఇస్తారని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పూర్తిగా చూడాల్సిన వీడియో, ఇది మీకోసమే తయారు చేశాను. దీన్ని ఎంత బాగా సర్క్యులేట్ చేస్తారంటే ఎవరైనా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మీద ఈ వేలెత్తి చూపిస్తే ఈ వీడియో వాళ్ళకి సమాధానంగా ఉండాలి. ఇంకా నేనైనా పాయింట్స్ మిస్ చేస్తే ఖచ్చితంగా కింద అయితే కామెంట్స్లో చెప్పండి. మీరు లైక్స్ ఎంత చూపిస్తారో, వ్యూస్ చూపిస్తారో ఇది మీకే వదిలేస్తున్నాను.